హాయ్ స్టూడెంట్స్, మనము 8th క్లాస్లో ముందు వీడియోలో 6th సమ్ వరకు కంప్లీట్ చేసుకున్నాం నాన్న. ఇప్పుడు 7th సమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వినయ్ బాట్ ఏ కేక్ అండ్ కట్ ఇట్ ఇంటూ 3 pieces. సో వినయ్ ఒక కేక్ని కొన్నాడంట. ఆ కొన్నని దాన్ని 3 పీసెస్గా కట్ చేశాడు. వెన్ హీ వెయిటెడ్ ద ఫస్ట్ పీస్ he found that it was 7 grams lighter than the second piece and 4 grams higher than the third piece. If the whole cake weighed 300 grams, how much did each of the 3 pieces weight? సో 3 పీసెస్ వెయిట్ ఎంత? 3 పీసెస్గా కట్ చేశాడు ఆ కేక్ని. ఆ 3 పీసెస్ వెయిట్ 300 గ్రామ్స్ అంట. సో ఈచ్ పీస్ వెయిట్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. ఇక్కడ హింట్ కూడా ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? లెట్ ద వెయిట్ ఆఫ్ ద ఫస్ట్ పీస్ వెయిట్ మనకు తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకున్నాడు. దెన్ వెయిట్ ఆఫ్ సెకండ్ పీస్ వెయిట్ ఎంత ఉందంట? ఆ ఫస్ట్ పీస్ కంటే 7 grams ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ 7. వెయిట్ ఆఫ్ ద థర్డ్ పీస్. సో ఆ థర్డ్ పీస్ ఎలా ఉంది? ఫస్ట్ పీస్ కంటే 4 grams తక్కువగా ఉంది అంట. సో ఎక్స్ మైనస్ 4. సో ఆ విధంగా మనకి ఇచ్చినప్పుడు దాని వాల్యూ మొత్తము ఆ టోటల్ ఎంత? 300 grams. సో ఇక్కడ ఆల్రెడీ మనకి హింట్ ఇచ్చేసాడు. 7th సమ్. ఓకే, ఇదే రాయాలి. లెట్ ద వెయిట్ ఆఫ్ ద ఫస్ట్ పీస్ అని రైటింగ్ చేయాలి ఎక్స్. దెన్ వెయిట్ ఆఫ్ ద సెకండ్ పీస్ అని రాసి ఎక్స్ ప్లస్ 7. వెయిట్ ఆఫ్ ద థర్డ్ పీస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 4 అని రైటింగ్ చేయాలి. ఫస్ట్ 3 steps. ఓకే, నెక్స్ట్ ఆ త్రీ వెయిట్స్ ద సమ్ ఆఫ్ 3 pieces ఈజ్ ఈక్వల్ ఎంత? 300 grams. సో ఆ 3 pieces ఏంటిది? ఫస్ట్ పీస్ ఎక్స్, సెకండ్ పీస్ ఎక్స్ ప్లస్ 7 ప్లస్ థర్డ్ పీస్ ఎక్స్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 300 grams. ఓకే, నేను ఫస్ట్ స్టెప్స్ రాయలేదు. ఇక్కడ హింట్లో ఇచ్చాడనే రాయలేదు. ఆ హింట్లో ఇచ్చిన నెంబర్సే మళ్ళీ సొల్యూషన్లో రాయండి. ద వెయిట్ ఆఫ్ ద ఫస్ట్ పీస్ ఎక్స్, the weight of the second piece x plus 7, the weight of the third piece x minus 7, 4 అని. సో ఇక్కడ ఎక్స్ 3x, 7 minus 4 3 ఈజ్ ఈక్వల్ టు 300. ఓకే, సో ఇక్కడ ప్లస్ 3 అటు సైడ్కి వెళ్ళిపోతే -3 అవుతుంది. 3x ఈజ్ ఈక్వల్ 300 minus 3. సో అప్పుడు 297. 3x వాల్యూ. ఎక్స్ వాల్యూ ఎంత? 297/3. సో 297ని 3తో డివైడ్ చేద్దాం. 3 9 జా 27. బ్రింగ్ డౌన్ 7. 9 minus 7 2. 27. అగైన్ 3 9 జా 27. సో ఎక్స్ వాల్యూ 99. ఓకే, అంటే ఇది ఏంటిది? ద వెయిట్ ఆఫ్ ద ఫస్ట్ పీస్. The weight of the first piece ఎంత? x is equal to 99 grams. మరి the weight of the second piece ఎంత? The weight of the second piece x plus 7 అంటే 99 plus 7 6 10 106 grams. The weight of the third piece, how much? x minus 4 అంటే 99 minus 4 95. Okay, so this is the answers.
99 grams, 106 grams and 95 grams. ఈ అన్నిటిని యాడ్ చేస్తే మళ్ళీ 300 grams వస్తుంది. నెక్స్ట్ 8th sum. The distance around a rectangular field is 400 meters. The length of the field is 26 meters more than the breadth. Calculate the length and breadth of the field. సో మొత్తం మనకు డిస్టెన్స్ ఎంత ఇచ్చాడంట, రెక్టాంగులర్లో ఉంటుందంట ఫీల్డ్. ఆ ఫీల్డ్కి 400 meters టోటల్ డిస్టెన్స్ ఉంటుందంట. ఓకే, దాంట్లో లెంత్ ఎంత ఉంటుందంట, 26 meters. బెర్త్ కంటే ఎక్కువగా ఉంటుందంట. సో మనకు బెర్త్ ఇవ్వలేదు, లెంత్ ఇవ్వలేదు. సో దిస్ ఈజ్ ద పిక్చర్ అనుకోండి. ఫీల్డ్ అంటే ఏంటిది, పొలము. ఓకే, దిస్ ఈజ్ ద వన్ ఫీల్డ్. ఈ ఫీల్డ్లో లెంత్ మనకు తెలియదు, బట్ బెర్త్ కూడా తెలియదు, ఎక్స్ అనుకుంటాం. ఆ ఎక్స్కి 26 meters ఎక్కువగా ఉంటుంది. సో మనకు పెర్ మీటర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే డిస్టెన్స్, అరౌండ్ ద డిస్టెన్స్ అంటే అరౌండ్ ఇది ఇచ్చాడు అంటే పెర్ మీటర్ ఇచ్చాడు అని. ద పెర్ మీటర్ ఆఫ్ rectangular field. How much? The perimeter of rectangular field 400 meters. So rectangular formula ఏంటిది, 2 into length plus breadth is equal to 400. ఓకే, రెక్టాంగులర్ ఫీల్డ్ ఫార్ములా రాసాను. లెంత్ ఎంత మరి మనకు, లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 26, బెర్త్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో అవి రెండింటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 26, బెర్త్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 400. ఓకే, సో 2 into ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ప్లస్ 26 ఈజ్ ఈక్వల్ టు 400. సో ఇక్కడ 2 into 2x plus 26 is equal to 400 కదా. సో 2x plus 26 is equal to 400/2. అప్పుడు ఇక్కడ 200 వస్తుంది. 2x plus 26 is equal to 200. ఈ 26 ఇటు తీసుకెళ్దాం. 2x is equal to 200 minus 26. So 200 minus 26. So borrowing 10, here 9, here 1. 10 minus 6, 4. 9 minus 2, 7. 1. 174. 2x is equal to 174. X is equal to 174/2. 2 8 ja 16, 1 14, 2 7 ja 14. ఓకే, సో ఇదేంటిది, ఎక్స్ వాల్యూస్ 87 అంటే ఇది బెర్త్. ఆ రెక్టాంగులర్ బెర్త్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 87 meters. మరి లెంత్ ఎంత ఎక్స్ ప్లస్ 26, 87 ప్లస్ 26. సో 6 + 6 4 12 13 10 11. సో 113 meters. ఓకే, సో ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే 200 వస్తుంది. 200కి మళ్ళీ ప్లస్ 2 ఇంటూ 2 చేయాలి, 400 అవుతుంది. ఎందుకంటే మనం రెక్టాంగులర్ ఫార్ములా ఏం రాస్తాం, 2 into లెంత్ ప్లస్ బెర్త్ రాస్తాం. దిస్ ఇస్ ద 8th sum. ఓకే, నెక్స్ట్ 9th one. 10th one. Two equal sides of a triangle are each 5 meters less than twice the third side. If the perimeter of the triangle is 55 meters, find the length of its sides. So
ట్రయాంగిల్ ఇచ్చాడు నాన్న. దాంట్లో ట్రయాంగిల్లో 2 సైడ్స్ అంటే ఈక్వల్గా ఉంటాయంట. అనదర్ సైడ్ ఎలా ఉంటుందంట, దానికి 2 టైమ్స్ ఉండి -5 ఉంటుందంట. సో మనకు ఆ 3 సైడ్స్ని యాడ్ చేస్తే 55 వస్తుంది అని అంటున్నాడు. ఓకే, నా 10th సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 10th వన్. సో దిస్ ఇస్ ద ట్రయాంగిల్. ఓకే, సో 2 యాంగిల్స్ ఈక్వల్ ఉంటున్నాయి అన్నాడు. అంటే ఇవి రెండు, అంటే దిస్ యాంగిల్ ఈక్వల్, దిస్ సైడ్ అండ్ దిస్ సైడ్ ఈక్వల్గా ఉంది అంటున్నాడు. సో ఇది ఎక్స్ అనుకున్నాం, దిస్ ఈజ్ ఆల్సో ఎక్స్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ సైడ్ ఏమంటున్నాడు, దానికి 2 టైమ్స్ ఉంటుందంట, దాంట్లో 5 మైనస్ ఉంటుందంట, అంటే 2x - 5 అవుతుంది. ఓకే, సో ఇది ఎక్స్, ఇది ఎక్స్, నెక్స్ట్ 2x - 5. సో ఈ విధంగా మనకు ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు. ఆ ట్రయాంగిల్ని టోటల్ని యాడ్ చేస్తే 55 మీటర్స్ వస్తుంది అన్నాడు. సో మనం ఫస్ట్ ఇది రాద్దాం. లెట్ ద ఫస్ట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, the second side also, the second side is equal to x, the third side is equal to 2 times kada 2x - 5. so ఈ total the sum of 3 angles is equal, 3 sides is equal to how much, 55 meters. Okay, so x plus 2x minus 5 is equal to 55. x plus x 2x, 2x plus 2x 4x minus 5 is equal to 55. ఓకే, సో ఈ -5 ఇటు వచ్చేస్తే +5 అవుతుంది. 4x is equal to 55 plus 5 60, 4x వాల్యూ. x is equal to 60/4, 4 1 జా 4 1 జా 2 లీవ్ ఉంటుంది. ఓకే, 20, 4 5 జా 15 మీటర్స్. ఇదేంటిది, ఫస్ట్ సైడ్ వాల్యూ. ద ఫస్ట్ సైడ్ ఎక్స్ కదా, ఎక్స్ వాల్యూ 15 మీటర్. మరి సెకండ్ సైడ్ కూడా ఎక్సే కదా, సెకండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు 15 మీటర్స్. మరి థర్డ్ సైడ్ ఎంత, ద థర్డ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు 2x - 5 కదా, అంటే 2 × 15 - 5, 2 15 జా 30 - 5 అంటే 25 మీటర్స్. సో ఫస్ట్ది 15, సెకండ్ది ఆల్సో 15, థర్డ్ది 25. 15 + 15 ఎంత, 30, 30 + 25 ఎంత, 55. టోటల్గా 55 కదా ఉంది మీటర్స్. సో 55. దిస్ ఈజ్ 10th సమ్. నెక్స్ట్ 11th వన్. 2 complementary angles differ by 12. Find the angles. ఓకే, సో 2 కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఇందాక మనము నేర్చుకున్నాం. సప్లిమెంటరీ యాంగిల్, ద సమ్ ఆఫ్ 2 సప్లిమెంటరీ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. మరి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే 90 degrees. ఇది మనం 7th క్లాస్లో నేర్చుకుంటాం. ద సమ్ ఆఫ్ సప్లిమెంటరీ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ 180 degrees, ద సమ్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees అని. ఓకే, సో ఇక్కడ రాద్దాం. ద 2 కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఓకే, సో దాంట్లో ఫస్ట్ యాంగిల్ ఎంత ఇచ్చాడు, ద ఫస్ట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్, లెట్ ద ఫస్ట్ యాంగిల్ డోంట్ నో మనకు ఎక్స్ అనుకున్నాం, దానికి మన సో ద సెకండ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు, ద సెకండ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, ఎక్స్ ప్లస్ 12. ఓకే, సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏం రావాలి, 90 degrees రావాలి. ఎక్స్ ప్లస్ 12 90. ఓకే, సో ఎక్స్ ప్లస్ 12 అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x
plus 12 is equal to 90. 2x is equal to 90 minus 12. So here 8. Next 8 minus 1 7. 78. 2x value. మరి x వాల్యూ ఎంత 78/2. 2 1 जा 2, 2 3 जा 6, 1 2 9 जा 18, 39. x వాల్యూ 39. ఓకే, సో ఇదేంటిది ఫస్ట్ యాంగిల్. ద ఫస్ట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు x 39. మరి సెకండ్ యాంగిల్ ఎంత? ద సెకండ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 12. అంటే 39 ప్లస్ 12. హౌ మచ్ 39 ప్లస్ 12? 51. ఓకే, సో 51. ఈ రెండింటిని మనం యాడ్ చేసామనుకో 90 degrees వస్తుంది. సో ఫస్ట్ యాంగిల్ తెలియదు. ద ఫస్ట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సెకండ్ యాంగిల్ డిఫర్ అన్నాడు కాబట్టి ఎక్స్ ప్లస్ 12. సో ఆ రెండింటి యాంగిల్స్ ద టూ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ 180 degrees. సో ఎక్స్ ప్లస్ 12 90 degrees. ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x అవుతుంది, ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ 90. ఈ 12 లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి తీసుకెళ్తే -12 అవుతుంది. సో 78 వస్తుంది. సో 78ని డివైడ్ 2 చేస్తే 39 వస్తుంది. ద ఫస్ట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ 39. ద సెకండ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 51. ఓకే, సో దిస్ ఈజ్ ద 11th సమ్ నాను. సో ఇప్పటికి 11th సమ్ వరకు నేను ఈ వీడియోలో కంప్లీట్ చేశాను. నెక్స్ట్ వీడియోలో 12th 13th 14th సమ్స్ని కంప్లీట్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.